గమనించాలి. ధనము, ఆస్తిపాస్తులు, అంతస్తులు, గొప్ప స్థాయి మానవునికి అవసరమేనండి. అయితే వాటన్నిటికన్నా ఎంతో 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 అవసరమైనది పరిశుద్ధ జీవితం, నీతి జీవితం, యథార్థ జీవితం, దేవుడు మెచ్చిన జీవితం, దేవుడు కోరుకున్న జీవితం, నీతితో నిండిన జీవితం, దేవుడు మెచ్చిన పరిశుద్ధ జీవితం అండి. ఒకసారి ఆలోచన చేద్దాం. ధనము అవసరమే, కాదనటం లేదు. అయితే ధనము కన్నా ఎంతో అవసరమైనది పరిశుద్ధ జీవితం అండి. మనం పరిశుద్ధంగా జీవించాలి, నీతిగా జీవించాలి, మంచివారుగా జీవించాలి, దేవుని ఆజ్ఞలకు అనుసారంగా జీవించాలి, దేవుని ఉద్దేశాలకు అనుసారంగా జీవించాలి, దేవుని మాటల ప్రకారంగా జీవించాలి. ఎందుకంటే ధనం ఉంటే ఈ లోకంలో బ్రతకొచ్చాము, అయితే పరలోక రాజ్యంలో బ్రతకలేమండి. ఎందుకంటే పరలోక రాజ్యంలో బ్రతకడానికి కావాల్సింది పరిశుద్ధ జీవితం, నీతి జీవితం, రక్షణ, మారు మనస్సు, దేవుడు మెచ్చిన జీవితం. మరి మనలో ఎంతమంది పరిశుద్ధంగా జీవిస్తున్నాం? ధనం ఉంది అన్న ఆనందపడుతున్నామా? పరిశుద్ధంగా జీవితం ఉన్నది అని ఆనందపడుతున్నామా? ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం.